హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గానే చెప్తున్నాను. ఎందుకంటే 12 to 16 months హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ ఆ పాయింట్ తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది ఒక స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత ఆలోచిస్తారు. ఒక 5 to 10% దిగిపోయిందంటే ఇక ఆ స్టాక్ని మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి లాస్ బుక్ చేసుకొని స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు, టార్గెట్ రాదు. అంటే వీళ్ళ టైం అంత, వీళ్ళు ఓర్పు లేదు. అలా స్విచ్ ఓవర్ అయ్యాయి. ఏమవుద్దంటే అన్ని స్టాక్స్లో 5%, 10% లాస్ బుక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఒక స్టెబిలిటీ లేదు. మైండ్ వచ్చి మనకి క్లియర్గా ఒక స్టాక్లో మనం ఎంటర్ అయినప్పుడు ఈ టైం ఫ్రేము, ఈ స్టాప్ లాసు, ఇది మనం అనుకుంటున్నాము అని మనం కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో వెళ్తున్నాం స్టాక్ మార్కెట్లో, అంత బ్యూటిఫుల్గా నేను రికమెండ్ చేస్తున్నాను. చూడండి, కొన్ని వేల స్టాక్స్ రికమెండ్ చేశాను. ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఇలా ఇన్ని స్టాక్స్ ఎవరూ రికమెండ్ చేయలేదు. ఒక గురుప్రసాద్ మన అకాడమీలోనే మనం ఇన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 80 to 85% సక్సెస్ ఉంది. ఏదో కొన్ని స్టాక్స్, ఏదో ఒక 10 to 15% స్టాక్స్ వచ్చి మైనస్ ఉంటుంది. ఎందుకంటే 100% సక్సెస్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అది కాబట్టి ఇన్ని స్టాక్స్ మనం ఇస్తున్నాము. మీరు పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎన్నో అడ్వైస్ ఇస్తున్నాను, ఎలా చేయాలి, ఎలా పోర్ట్ఫోలియోని మనం చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి మళ్ళీ అదే మిస్టేక్స్ చేయకుండా, ఒకే స్టాక్స్లో డంప్ చేయకుండా, ఒక 10-20 కంపెనీల్లో పెట్టుకొని చక్కగా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ప్రతి 2-3 సంవత్సరాలకి ఏదో ఒక కంపెనీ మూతపడడం స్టాక్ మార్కెట్లో ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. చూడండి, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. 2099 నుంచి 2000లో ఫస్ట్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. దాన్ని తీసి ఓబీసీలో మెర్జ్ చేశారు. అది మూసే పరిస్థితి అయిపోయింది. ఆ స్టాక్స్లో మొత్తం నష్టపోయారు. తర్వాత 2004లో మళ్ళీ మార్కెట్ క్రాష్ అయింది. మళ్ళీ 2008లో సత్యం కంప్యూటర్స్ది ఆ స్టాక్ కనుమరుగైపోయింది. ఎన్నో తర్వాత చూడండి, ఈ రీసెంట్గా 2016లో 17లో పిఎన్బి ఒక ప్రాబ్లం అయింది. పీసీ జ్యువెలర్స్ స్టాక్స్ అన్నీ ఏమైంది. ఏదో ఒక స్టాక్స్, ఏదో ఒక న్యూస్, ఎప్పుడు ఏదో ఒకటి, ఒక 2-3 సంవత్సరాలకి ఏదో ఒక స్టాక్స్ కనుమరుగైపోవడం. కాబట్టి ఇలాంటి పరిస్థితి. తర్వాత ఎస్ బ్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, మళ్ళీ ఏదో నిలబెట్టారు. అది అంటే ఈ పరిస్థితి మనం కొని తెచ్చుకోకుండా ఒక 10-20 కంపెనీల్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే ఒక కంపెనీ మూతపడ్డా కూడా మనకు నష్టం అనేది ఉండదు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదో జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒకే కంపెనీలో కొని పెడతారు. కొంతమంది నేను అప్పుడు కమెంట్స్ వినపడింది, ఎస్ బ్యాంక్లోనే కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేసారు. వాళ్ళ క్యాపిటల్ని మొత్తం వాషౌట్ అయిపోయింది. ఏం చేస్తారు ఇక చెప్పండి. అది కాబట్టి ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. ఇవన్నీ వచ్చి 12 to 16 months పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోండి. పూర్వంకార మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ బిల్డర్ వీళ్ళు కూడా. అది పూర్వ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 210 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబౌవ్ 270 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 270 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 419 రూపాయలు మొదటి టార్గెట్, 572 రూపాయలు రెండో టార్గెట్, 815 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి
₹176 స్టాప్ లాస్, లేదంటే 126. చూడండి ఇప్పుడు 210 అదే చెప్పాను కదా, చాలామంది ఇప్పుడు చీప్గా దొరుకుతుందని ఇప్పుడు కొనుక్కుంటారు, ముందే కొనిపెట్టుకోవడం, అది అలా చేయకూడదు. ₹270 పైన కొన్నారంటే ఆ స్టాక్ ఒక పట్టు ఉంటుంది, దిగినా కూడా అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అది ట్రిగర్ అవ్వనంత వరకు ఆ స్టాక్ మంది కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది ఇది కూడా వచ్చి 5,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. 2 days ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ, మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా తీయాలి. ఏ స్టాక్ అయినా మీరు ఓన్గా వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఫైన్ చేయగలరు, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని కొనగలరు, కొని షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ని ప్రాఫిట్ చేయగలరు. కాబట్టి అలాంటి ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఇది ఓన్లీ లిమిటెడ్ సీట్సే. ఇది మన అకాడమీలో జరిపే 23వ వర్క్షాప్. ఇది వచ్చి ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ చెప్తాము, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. అది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి రెలీగర్. చూడండి రెలీగర్, ఈ స్టాకు చాలామంది అడిగారు, అందుకని ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది ఎట్లంటే ఒక బ్రేక్అవుట్ అవ్వకుండా రెడీ ఉందండి, బట్ ₹285 ఈ స్టాక్ మాత్రం బ్రేక్ అయిందంటే బాయ్ ఓన్లీ అబోవ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పూర్వంకర కూడా 12 to 16 months అండి, గుర్తుపెట్టుకోండి. అది రెలీగర్ వచ్చి ఇప్పుడు ₹210 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹285 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹474 మొదటి టార్గెట్, ₹666 రెండో టార్గెట్, ₹973 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹160 స్టాప్ లాస్. అది ఇది కూడా వచ్చి దాదాపు 7,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇవన్నీ వచ్చి ఒక 12 to వెయిట్ చేయాలి, వెయిట్ చేసి కరెక్ట్గా బ్రేక్ అయిన తర్వాత మనం కొంటే మంచి రిటర్న్స్ వస్తాయి 12 to 16 monthsలో. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.